విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా మూలాలు ఎక్కడున్నాయో కనుక్కునేందుకు దృష్టి పెట్టామన్నారు మంత్రి నారాయణ. డయేరియాతో ఎలాంటి మరణాలు సంభవించలేదన్నారు. దీనిపై వచ్చే వదంతుల్ని ప్రజలెవరూ నమ్మవద్దని కోరారు. రేపటికల్లా నీటి పరీక్షల రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు. రిపోర్టులు వచ్చాక అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంప్ని ఆయన పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. ఏదేమైనప్పటికీ తీసుకోవాల్సిన మెజర్స్ అంతా అంటే వాటర్ ఆపేశారు. యాక్చువల్గా ఏదైతే మెయిన్ ఓవర్ హెడ్ నుంచి పోయే వాటరు, తర్వాత అందరికీ ప్రతి ఇంటికి క్యాన్ వాటర్ ఇస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. ప్రతి ఒక్కరిని అవేర్నెస్ చేస్తారు. ఒకటి ఏ వాటర్ తాగినా వాటర్ కాసి తాగండి. బహుశా నేను అనుకోవటం రేపు జనరల్గా ఏంటంటే ఇటువంటివి ఇచ్చినప్పుడు 7 days కంటిన్యూస్గా ఉంటుందని ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పేది డాక్టర్స్ వాళ్ళు కూడా. బహుశా రేపు నుంచి తగ్గుముఖం పట్టొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏదైనా తీసుకోవాల్సిన మెజర్స్ అన్ని తీసుకుంటూ రోజు 2 పూట్ల నేనైతే అధికారులతో హెల్త్ మినిస్టర్ గారు నేను కంటిన్యూస్గా డిస్కస్ చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాం.